నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతాం వందే గురు పరంపరాం. పరమ పూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు కుర్తాళం శంకరాచార్యులు, శ్రీశక్తిపీఠ వ్యవస్థాపకులు, విశాఖ శ్రీ లలిత పీఠాధిపతులు, నడిచే దైవమైనటువంటి జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి పాదపద్మములకు ప్రణమిలుతూ, ఆరక్త జిహ్వాం వికటోగ్రదంష్ట్రాం శూన్యాంబరాం సుందర భీషణాంగీం కరత్రిశూలాం గళముండమాలాం కాళీం కరాళీం సతతం భజామి. ఆ దేవికి సంబంధించినటువంటి విశేషాలలో మంత్రమే గొప్పది కాదు, అమ్మవారికి సంబంధించినటువంటి లలితా సహస్రనామావళి ఏదైతే ఉన్నదో తంత్రములన్నిటిలో కూడా గొప్పది అని చెప్పాడు హయగ్రీవుడు. ఇదేమిటి, స్తోత్రం అంతా మంత్రం కదా నిండి ఉన్నది, మళ్ళీ తంత్రం అనే మాట చెప్తున్నారు. తంత్రం ఎక్కడొచ్చింది ఇక్కడ అంటే, తంత్రం అన్న శబ్దానికి అర్థం చెబుతూ తనోది త్రాయతే ఇది తంత్ర, తన్యతే త్రాయతే ఇది తంత్ర అని రెండు అర్థాలు చెప్పారు. ఏమిటి దీని అర్థం అంటే, మామూలుగా మన వాళ్ళు కూడా చెప్తుంటారు, మంత్రమో తంత్రమో ఏదో ఒకటి వేసి ముందు మన పని అయ్యేటట్టుగా చూసుకోవాలి. సరే, రాజకీయాల్లో అయితే రాజకీయ తంత్రాలు 100 వింటూ ఉంటాం మనం. అంటే తంత్రం అంటే ఒక ఉపాయం, ఒక మార్గం, మనకు తెలిసినటువంటి విధానమే ఇంకొంచెం తొందరగా పనిచేయటానికి దగ్గరి మార్గం, షార్ట్ కట్ ఏదైనా ఉందా, అదే తంత్రం మనకి. ఏమిటి అంటే, ఈ లలితా సహస్రనామావళిలో ఉన్నటువంటి తంత్రం ఏమిటంటే, మంత్రం మనకు తెలిసినటువంటి మంత్రం అది తొందరగా పనిచేసేటట్టుగా దానికి కావాల్సినటువంటి విధి విధానాలు చెప్పేటువంటిదే తంత్రం. దాంట్లో ముఖ్యంగా ఏమిటి అనంటే, అమ్మవారిని ఏ విధంగా పూజించాలి. ఇప్పుడే అమ్మవారి గురించి చెప్పుకున్నాం, మందార కుసుమప్రియ, పాటలీ కుసుమప్రియ. అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు హరిద్రాన్నైక రసిక. అలాగే అమ్మవారికి ఆమెను ఏ ఏ రూపాల్లో పూజించాలి, ఎలా పూజించాలి, ఇవన్నీ చెప్పేటువంటిది తంత్రం. లలితాదేవికి సంబంధించినటువంటి రహస్యమైనటువంటి విషయాలు విశేషాలు ఏవైతే ఉన్నాయో, ఎప్పుడు పూజ చేయాలి, ఎలా పూజ చేయాలి, మంత్రం చేస్తే ఏది చేయాలి, ఆమెను పూజ చేస్తే యంత్ర రూపంలో చేయాలా, విగ్రహ రూపంలో చేయాలా, నిరాకార స్వరూపంలో చేయాలా, ఇవన్నీ కూడా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రం లలితా సహస్రనామావళి స్తోత్రం. కేవలం పారాయణ చేయటం మాత్రమే కాకుండా అందులో ఉన్నటువంటి చిన్న చిన్న విధానాలు కొన్ని ఉన్నాయి. అవి గనక చేసి ఆ నైవేద్యాల దేవతకు పెట్టినా, ఆ పుష్పాలతో అమ్మవారిని పూజ చేసినా సరే అమ్మ అనుగ్రహం తొందరగా వచ్చేటట్లుగా చేస్తుంది. ఇలా మంత్ర తంత్ర యంత్ర విశేషాలతో నిండి ఉన్నటువంటిదే ఈ లలితా సహస్రనామావళి అని చెప్పారు. చెబుతూ ఇంకొక మాట చెప్పారు. ఏమని చెప్పారు అంటే, తథా నామ సహస్రేషు పరమేతత్ ప్రకీర్తితం యథాస్య పఠనాదేవి ప్రీయతే లలితాంబిక. ఏ సహస్రనామావళి చేస్తే, ఏ సహస్రనామాలతో కీర్తిస్తే లలితాదేవి అత్యంత సంతోషపడుతుందో, అత్యంత ఆనందపడుతుందో అటువంటి లలితా సహస్రనామావళిని పఠించాలి, చెయ్యాలి. ఎందుకు అంటే, అమ్మకు ఆనందం కలిగించే పని మనం చెయ్యాలి. ఎంతసేపు అమ్మను మనం కోరుకోవటం మాత్రమే కాదు, అమ్మ వైభవం ఏమిటి, అమ్మ గుణగణాలు ఏమిటి, అమ్మ లక్షణాలు ఏమిటి, అమ్మ మన కోసం ఏ విధంగా ఆవిర్భవించింది, మన కోసం రాక్షస సంహారం ఎలా చేసింది, అవన్నీ కూడా స్మరించవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి అటువంటి దేవిని ఈ నామావళితో పూజ చేయాలి. అయితే ఎవరు రాశారు ఇది? ఇంత అద్భుతంగా మంత్రాలు అంటున్నారు, తంత్రాలు అంటున్నారు, యంత్రాలు అంటున్నారు. మరి ఇవన్నీ రాయాలంటే అవన్నీ తెలిసిన వాళ్ళైతేనే రాయగలుగుతారు, తెలియని వాళ్ళు ఏమీ రాయలేరు కదా. మిగిలినటువంటి ఏ స్తోత్రాన్ని కూడా మంత్రతంత్ర యంత్ర సహితంగా చెప్పరు, ఒక్క లలితా సహస్రనామ స్తోత్రాన్ని మాత్రమే ఈ విధంగా చెప్తారు. ఎవరు రాశారు అంటే, మనకి లలితా సహస్రనామావళిని కూడా మంత్ర రూపంలో పారాయణ చేసే విధంగా చెప్పారు. అస్య శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర మాలా మంత్రస్య వశిన్యాది వాగ్దేవత ఋషయః. ఇది ఒక మాలా మంత్రంగా పారాయణ చెయ్యొచ్చు. మాలా మంత్రం ఏమిటి? మామూలుగా మంత్రాలంటే ఎలా ఉంటాయి? బీజాక్షరాలతో దేవతానామంతో ఉంటాయి.
అవి కాకుండా మంత్రాల్లో కూడా 2-3 రకాలు ఉన్నాయి. ఒకటి ఏకాక్షరి మంత్రంగా చెప్పారు, అంటే ఒకే అక్షరం ఉంటుంది ఆ మంత్రంలో. దేవతకు సంబంధించినటువంటి ఒక ప్రణవం ఉన్నది, ఓంకారం, దాన్ని ఏకాక్షర మంత్రంగా చేసుకుంటాం. అమ్మవారికి సంబంధించినటువంటి దేవీ ప్రణవం ఉన్నది, హ్రీంకారం, మాయాబీజం, దాన్ని ఏకాక్షర మంత్రంగా చేసుకుంటాం. అలా కాకుండా అమ్మవారి నామ మంత్రాలు చేయటం, అమ్మవారి పేరునవి చేయటం. అది కాకుండా కొన్ని వందల అక్షరాలతోటి అమ్మవారిలో ఉన్నటువంటి శక్తిని సూచించేటువంటి బీజాలతోటి కొన్ని వందల అక్షరాలతోటి ఉండేటువంటి మంత్రాలను మాలా మంత్రాలు అంటారు. మామూలుగా చిన్న మంత్రం చూస్తేనే ఒక 108 సార్లు చేసుకుంటే సరిపోతుందా అని అనిపిస్తుంది. లలితాదేవికి సంబంధించినటువంటి చరిత్రలో అమ్మవారికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి మంత్రం కనీసం 36 లక్షలు చేస్తే కానీ దేవి అనుగ్రహం అడగటానికి అర్హత రాదు అని ఉన్నది. మరి అలాంటిది ఎలా అంటే ఈ మాలా మంత్రాలకు ఒక విశేషం చెప్పారు. చిన్న మంత్రాలైతే ఎక్కువ సంఖ్య జపం చేయాలి, పెద్ద మంత్రాలు గనక అయితే తక్కువ సంఖ్య జపం చేసినా చాలు, మాలా మంత్రాలు తక్కువ సంఖ్య జపం చేసినా చాలు. అందుకనే కనీసం ఒక్కసారైనా సరే లలితా సహస్రనామావళిని మాలా మంత్రంగా భావించి పారాయణ చేస్తే దేవి అనుగ్రహం తొందరగా వస్తుంది. ఈ మంత్రాన్ని మనకి ఇచ్చినటువంటి వాళ్ళు వశిన్యాది వాగ్దేవత ఋషయ. ఇక్కడ ఒక మాట మనం చూడొచ్చు. మామూలుగా ఏమిటి అంటే వాగ్దేవత ఋషయ, దేవతలు ఋషులయ్యారు. ఇక్కడ దేవతలు ఋషులు ఎందుకయ్యారు? దేవతలు ఋషులను ఎందుకన్నారు? దేవతలు దేవతలుగానే అనొచ్చు కదా. అంటే ఏ మంత్రం చేసినా సరే ఆ మంత్రానికి సంబంధించి మంత్రదేవత ఆ దేవతను ఆరాధించి మొట్టమొదటిసారిగా ఆ మంత్రం విన్నటువంటి వాళ్ళు కానీ చేసినటువంటి వాళ్ళకు కానీ ఆ దేవి తొందరగా పలకటం వల్ల, వాళ్లకు ఆ అర్హత ఉండటం వల్ల ఆ మహర్షులను మనం స్మరించుకోవాలి. ఏ మహర్షి లేదా ఏ దేవత అయితే ఈ ప్రధానమైనటువంటి మంత్రాన్ని మొదటిసారి వింటారో లేదా మొదటిసారి అంటారో పారాయణ చేస్తారో వాళ్ళు ఆ దేవతా మంత్రానికి సంబంధించినటువంటి ఋషిగా చెప్తారు. ఇక్కడ వశిన్యాది వాగ్దేవతలను ఋషులుగా చెప్పారు. కారణం ఏమిటి అనంటే లలితాదేవి ఆమె ఒకసారి ఒకటి ఆలోచించింది. ఏం ఆలోచించింది అంటే యుగ ప్రభావం అనేటువంటిది మానవుల మీద అలాగే దేవతల మీద కూడా పడుతూ ఉన్నది. ఒక్కొక్క యుగం ఒక్కొక్క లక్షణానికి తగ్గట్లుగా దేవతానుగ్రహం మారుతూ ఉన్నది, మనుష్యుల తత్వాలు మారుతూ ఉన్నాయి. ఒకానొక యుగంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా ఉన్నటువంటి జయ విజయులు ద్వాపర యుగంలో శిశుపాల దంతభక్తులుగా వచ్చేటప్పటికి ఎలాంటి శక్తులు లేని మామూలు మనుషుల్లాగా ఏదో దుస్వభావుల్లాగా తయారయ్యారు తప్ప ఒక హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడుకున్నటువంటి శక్తి వీళ్ళకు లేకుండా పోయింది. అలాగే మనుషులలో కూడా అటువంటి లక్షణమే వస్తోంది. కాబట్టి యుగధర్మం మారినా కూడా శీఘ్రంగా దేవత అనుగ్రహం ప్రతి ఒక్కళ్ళకి వచ్చేటట్లుగా, ప్రతి కోరిక తీరేటట్లుగా, నిరంతరం నా కృప వాళ్ళ మీద ఉండేటట్లుగా వాళ్ళు నన్ను పిలవాలి. ఎలా పిలుస్తారు? ఎలా పిలవటం సాధ్యమవుతుంది? అందుకు మార్గం నేనే చూడాలి. అందుకే ఆమె అమ్మ అయింది. మనం అడగకుండానే మన అవసరాలు తీర్చేటువంటి స్తోత్రాన్ని ఆమె అందించింది. ఎవరి ద్వారా అందించింది? వశిన్యాది వాగ్దేవత ఋషయ. వాగ్దేవతలు, వాక్కుకు అధిదేవతలు 8 మంది దేవతలు ఉన్నారు. వశిన్యాది అంటే వశిని మొదలైనటువంటి 8 మంది దేవతలు. ఎవరు వాళ్ళు అంటే వశిని, కామేశ్వరి, మోదిని, విమల, జయిని, అరుణ, సర్వేశ్వరి, కౌళిని అనేటువంటి 8 మంది దేవతలు ఉన్నారు. వాళ్ళని పిలిచింది. వాళ్ళ ద్వారా లలితా సహస్రనామాన్ని లోకానికి అందించాలనుకుంది. వాళ్ళని ఎందుకు పిలిచింది అంటే ఇక్కడ చెప్పుకున్నట్టుగా వాగ్దేవతలు వాళ్ళు, వాక్కుకు అధిదేవతలు. వాళ్ళు ఏది అంటే అది జరుగుతుంది. వాళ్ళు కనుక అనుగ్రహిస్తే చక్కగా మాట్లాడే శక్తి వస్తుంది, వాక్ శక్తి వస్తుంది, వాక్ శుద్ధి వస్తుంది. అయితే మనం అమ్మవారిని కనుక చూస్తే లలితాదేవిని, ఆమె పక్కన మనకి సరస్వతీదేవి, ఇటు లక్ష్మీదేవి కనిపిస్తూ ఉంటారు. మామూలుగా వాక్కుకు అధిదేవత అనగానే సరస్వతీదేవి విద్యనిస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది, వాక్కునిస్తుంది, సంగీతాన్ని ఇస్తుంది, అన్నిటినీ ఇస్తుంది. కానీ సమస్త విద్యలకు అధిదేవత అయినటువంటి సరస్వతీదేవి చేత ఈమె లలితా సహస్రనామావళి రచింపజేయలేదు. అలాగే ఆమె పరివారంలో ఇంకా కొంతమంది దేవతలు ఉన్నారు, వాక్కుకు అధిదేవతలు. వాగీశ్వరి అని, వాగ్వాదిని అని, నకులీదేవి అని కొంతమంది ఉన్నారు.
వాళ్ళతో కూడా చేయించలేదు. అంటే వాగ్దేవత కావటం ప్రధానమైన లక్షణం కాదు ఇక్కడ, అది ఒక క్వాలిఫికేషన్ అంతే. మరి అసలు క్వాలిఫికేషన్ ఏమిటి, ఎందుకు వీళ్ళ చేత రాయించింది అంటే, వశిన్యాది వాగ్దేవతలను పిలిచి మీరు ఒక దివ్యమైనటువంటి స్తోత్ర రచన చెయ్యాలి నాకు సంబంధించి, ఆ స్తోత్ర పారాయణ చేస్తే ఇహపర మోక్షములు అన్నీ కూడా రావాలి ఎవరు చేసినా అంటే, వాళ్ళకు కూడా అనుమానం వచ్చింది. అమ్మా నువ్వు సరస్వతీదేవితో రాయించలేదు, వాగీశ్వరితో రాయించలేదు, వాగ్వారిధితో రాయించలేదు, మామూలు రాయమంటున్నావు, మేము అసలు రాయగలమా, మాకే ఎందుకు ఈ అవకాశం ఇచ్చావు? జిజ్ఞాస, తెలుసుకోవాలన్న కోరిక నిజమే కదా. అఖిల బ్రహ్మాండాలకు అధీశ్వరి అయినటువంటి లలితాదేవి కోటాను కోట్ల మంది దేవతలు ఆమె దగ్గర ఉంటే వాళ్ళెవ్వరినీ పిలవకుండా, ఓ విద్యలకు అధిదేవత అయినటువంటి సరస్వతీదేవిని కూడా పిలవకుండా 8 మంది తన దగ్గర ఉన్నటువంటి దేవతల్ని పిలిచి మీరే రాయాలి అని చెప్పింది. ఎందుకు అంటే, మచ్చక్రస్య రహస్యజ్ఞ మమ నామ పరాయణా మమ స్తోత్ర విధానాయ తస్మాత్ ఆజ్ఞాపయామి వహ. మీరు వాక్కుకు అధిదేవతలు మాత్రమే కాదు, నా శ్రీచక్ర అర్చనకు సంబంధించినటువంటి సమస్తమైనటువంటి రహస్యాలు మీకు తెలుసు. వాటన్నిటితో పాటుగా ప్రధానమైనటువంటిది మమ నామ పరాయణా, నా నామ సంకీర్తన అంటే మీకు చాలా ఇష్టం, మీరు నిరంతరం నా నామాన్ని స్మరిస్తూ ఉంటారు, అంతకు మించిన అర్హత మరొకటి లేదు అని చెప్పింది. అంటే అమ్మవారి మీద భక్తి, వాక్కుకు అధిదేవతలు కావటం, అమ్మవారికి సంబంధించినటువంటి ఇష్టాలేమిటో అయిష్టాలేంటో తెలుసుకోవటం, వాటన్నిటితో పాటు అమ్మ నామాన్ని అనుక్షణం స్మరించటం, సంకీర్తనం చేయటం, ఇది ప్రధానమైనటువంటి అర్హతగా అమ్మవారు పరిగణించి వాళ్ళతోటి ఈ సహస్రనామ స్తోత్రాన్ని రచన చేసేటట్లుగా చేసింది. రచన పూర్తయింది. ఏం చెయ్యాలి అని అడిగారు వాళ్ళొచ్చి. చెప్తాను ఏం చెయ్యాలో అని ఆమె సమస్త బ్రహ్మాండాల నుంచి కూడాను దేవతలందరినీ పిలిపించి ఒక మహాసభ కొలువు తీర్చింది. ఆ సభలోకి వచ్చారు అన్ని బ్రహ్మాండాల నుంచి కూడా కోటాను కోట్ల మంది దేవతలు వచ్చారు. వచ్చి కూర్చున్నారు. అమ్మ ఎందుకు పిలిపించింది? మామూలుగా అమ్మవారిని దర్శనం చేసుకోవాలి అంటే మణిద్వీపంలో ప్రవేశించాలి అంటే, ఆ దేవిని గనక చూడాలంటే అంత తేలిగ్గా అనుమతి రాదు. ఋషులకు రాదు, దేవతలకి రాదు, త్రిమూర్తులకు రాదు, ఎవరికీ రాదు. ఎంతో సాధన చేస్తే తప్ప అమ్మ లోకానికి వెళ్ళలేరు. అలాంటిది మేము అనుకోకుండానే అమ్మ దగ్గరికి వెళ్ళగలుగుతున్నాం. అమ్మ పిలిపించుకుంటోంది. కారణం ఏమిటి? దేవతలనే కాదు, మనల్ని కూడా చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, అనుకోకుండా ఈ క్షేత్రానికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకున్నామండి, స్వామి దర్శనం చేసుకున్నాం. వాళ్ళు పిలిపించుకుంటారు మనల్ని, ఎప్పుడు పిలిపించుకోవాలో అప్పుడు పిలిపించుకుంటుంటారు. ఎంత ప్రయత్నం చేసినా ఈ గుడికి వెళ్ళలేకపోతున్నామండి, పూజ చేయలేకపోతున్నాం, ఏదో ఒక ఆటంకం వస్తుంది. టైం రావాలి, వచ్చినప్పుడు వాళ్ళే చేయించుకుంటారు. సరే, ఇక్కడ వీళ్ళకి ఏమిటి, మమ్మల్ని అమ్మవారు పిలిచింది, మేము ఎంత తపస్సు చేసినా కూడా మాకు దుర్లభమైనటువంటిది, అలాంటిది అమ్మవారు ఎందుకు పిలిపించింది అని అందరూ చూస్తున్నారు. అందరూ ఆసీనులయ్యారు. అమ్మవారు వచ్చి సింహాసనాన్ని అధిష్ఠించి కూర్చుంది. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అన్నట్టుగా ఆ దేవి సింహాసనాన్ని అధిష్ఠించి కూర్చొని అందరినీ చూస్తూ ఉన్నది. వశిన్యాది వాగ్దేవతలు ఉన్నారు. వాళ్ళని ఒకసారి చూసి నవ్వి ప్రారంభం చేయండి అని సైగ చేసింది. అమ్మవారిని కీర్తిస్తున్నారు లలితా సహస్రనామావళితోటి. అద్భుతమైనటువంటి స్తుతి. ఇంతకు ముందు ఏ యుగంలోనూ కూడా ఏ దేవత ఎప్పుడూ విననటువంటి స్తుతి. ఒక్కొక్క అక్షరంలో నుండి దివ్యమైనటువంటి మంత్ర తరంగాలు వ్యాపిస్తూ దేవతల మనసులు, ఋషుల మనసులు పులకరింపజేస్తున్నటువంటి ఆ దివ్య తరంగాలను చూస్తూ ఉంటే ఎలా ఎక్కడి నుండి వచ్చింది? మేము దేవతలమే, మాకెప్పుడూ తట్టలేదు, మేము రాయలేకపోయాం, మాకు ఈ ఆలోచన రాలేదు, ఎలా, ఇది ఏమిటి అని వాళ్ళు ఆశ్చర్యపడుతూ ఉన్నారు. పారాయణ పూర్తయింది. అయ్యాక అమ్మవారు చెప్పింది, దేవతలారా, ఋషులారా, మీరు ఆశ్చర్యపడవలసింది ఏమీ లేదు. నా సంకల్పం చేత, నా అనుగ్రహం చేత వశిన్యాది వాగ్దేవతలు ఈ సహస్రనామాలను మీకు అందిస్తున్నారు. దీన్ని మీరు నిత్యం కూడా పారాయణ చేయండి. అంటే కేవలం మానవులకు మాత్రమే కాదు, దేవతలకు కూడా అమ్మవారు ఇచ్చింది. నిత్యం పారాయణ చేయండి, చేస్తే నా అనుగ్రహం పరిపూర్ణంగా మీకు లభిస్తుంది అని అమ్మవారు చెప్పింది. లలితా సహస్రనామావళికి ఉన్నటువంటి శక్తి ఎంత గొప్పదో ఇక్కడ ఒక విషయంలో మనం గమనించవచ్చు. మామూలుగా 1000 సంవత్సరాల పాటు తపస్సు చేసినా కూడా దొరకనటువంటి
దేవీ దర్శనం, మణిద్వీప ప్రవేశం, లలితా సహస్రనామావళి స్తోత్రం వినే అవకాశం రావటం వల్ల అక్కడికి ప్రవేశం కల్పించబడింది వాళ్ళకి. అమ్మవారికి ఉన్న శక్తికి ఇదిగో మీరందరూ మీ లోకాల్లో ఉండండి, ఒక స్తోత్రం మీకు వినిపిస్తుంది అంటే వినిపిస్తుంది, కానీ వాళ్ళకి చెప్పలేదు. ఎందుకని అంటే ఎవరైతే ఈ సహస్రనామావళిని పారాయణ చేస్తారో, కనీసం వింటారో, వాళ్లకు మణిద్వీప ప్రవేశం అనేటువంటిది తథ్యం అనేటువంటిది చూపించటం కోసం ఆమె ఏర్పాటు చేసినటువంటి ఆ మహాసభ అమ్మ యొక్క లీలా విశేషం. అంతేకాదు ఇంకో మాట చెప్పింది, మా మార్చయతు వామావా విద్యాం జపతు వానవా కీర్తయే నామ సహస్రమిదం మత్ప్రీతయే సదా. నన్ను అర్చిస్తూ ఉంటారు చాలామంది నా అనుగ్రహం కోసం. నన్ను పూజించినా పూజించకపోయినా పర్వాలేదు, నా మంత్ర సాధన చేస్తూ ఉంటారు చాలామంది, శ్రీ విద్యను జపిస్తూ ఉంటారు, అది జపం చేస్తే నేను తొందరగా అనుగ్రహిస్తాను అనుకుంటుంటారు. అవి చేయకపోయినా కూడా పర్వాలేదు, నా అనుగ్రహం కోసం, నా ప్రీతి కోసం ఈ ఒక్క లలితా సహస్రనామ పారాయణ మాత్రం చెయ్యండి చాలు. అయ్యో మాకు అమ్మవారంటే శ్రీచక్ర రాజనిలయ అన్నారు, శ్రీచక్ర స్వరూపిణి అన్నారు. అసలు ఆ శ్రీచక్రం ఏమో కొంతమంది ఇంట్లోనే పెట్టుకోకూడదంటారు, పెట్టుకున్న పూజ సరిగ్గా చేయకపోతే అమ్మవారు ఏదో చేస్తుందంటారు. మరి ఎట్లా చేయలేకపోతున్నామే? అదేదో శ్రీ విద్య ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వెళ్ళి ఒక్కొక్క పంచదశి, షోడశి, మహాషోడశి ఇట్లా ఇవన్నీ చేసుకుంటూ వెళ్తేనే కానీ అమ్మ అనుగ్రహం రాదంటున్నారు. ఎట్లా అసలు అమ్మ అనుగ్రహం సాధించగలమా అంటే, ఈ లోకంలో ఏర్పాటు చేసినటువంటి నియమాలన్నిటికంటే, ఈ మార్గాల కంటే పై లోకాల్లో అమ్మ ఒక మార్గాన్ని ఇచ్చింది. ఆమెకు తెలుసు ఇటువంటి ఒక పరిస్థితి వస్తుంది. ఉన్నటువంటి గృహస్థాశ్రమంలో కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ప్రతిరోజు ప్రతి వ్యక్తి ప్రతిదీ చేయలేరు. అందుకని తేలికైన మార్గం, సులభమైనటువంటి మార్గం, సూక్ష్మంలో మోక్షం అంటారే ఆ మార్గం ప్రతి మనిషికి కూడాను, ప్రతి మునికి కూడాను, ప్రతి దేవతకు కూడాను వాళ్ళు చాలా తేలికగా చేసుకోవటం కోసం మీరు శ్రీచక్రార్చనలు, శ్రీ విద్య ఉపాసనలు చేయకపోయినా పర్వాలేదు, నేనేం అనుకోను. కానీ ఈ నామాలతో కీర్తిస్తే చాలు, నేను తొందరగా సంతోషిస్తాను. అవి కూడా చేసారా సంతోషమే, అవి చేసినా కూడా ఈ నామాల్ని మీరు చేయాలి. ఎందుకు? సాక్షాత్ అమ్మవారు రచింపజేసింది కాబట్టి.